పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడునుగాక అని మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనంలో పేర్కొనబడిన రీతిగా పరలోకమందున్న అంటే మన ప్రార్థన వినేవాడు పరలోకములో ఉన్నాడని, పరలోకమందున్న అనే మాట ఆయన మహనీయతను, ఘనతను, గొప్పతనాన్ని తెలియజేస్తున్నాయి. భూలోకంలో నున్న నీవు నేను మాట్లాడేటప్పుడు మన పరిస్థితి ఏ విధముగా ఉంది? మట్టిలో ఉన్న మనము మహిమలో ఉన్న ఆయనను సమీపించినప్పుడు మన హృదయ పరిస్థితి ఏ విధముగా ఉంది? దేవుడు ఆకాశమందున్నాడు. మనము భూమి మీద ఉన్నాము అన్న సంగతి మర్చిపోవద్దు. మనము ప్రార్థన చేస్తున్నాము కానీ, ఆయన ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని, ప్రభావాన్ని గుర్తించలేకపోతున్నాము. ఆయనపై ఆధారపడలేకపోతున్నాము. అందుకనే మన ప్రార్థనకు ఫలితాలు పొందలేకపోతున్నాము. ఆయన మనకు తండ్రి. మనము ఆయన బిడ్డలము. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ అనగా తన నామమందు విశ్వాసముంచిన వారందరికీ కూడా దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరచబడునుగాక అన్న రీతిగా పరలోకమందున్న మన తండ్రికి ఎప్పుడూ మనము ప్రార్థించే వారముగా ఉండాలి. ఆయన గొప్పవాడని, ఆయన ఔన్నత్యాన్ని గుర్తించే వారముగా ఉండాలి.